అనుకుంటున్నాం. రెవెన్యూలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల బదిలీలు కావచ్చు, ఇతర బదిలీలు కావచ్చు, ఏవైనా కొంత మంత్రుల ప్రమేయము, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? మాకైతే ఉద్యోగ సంఘాలతో కనీసం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సంఘాలతో కానీ మాతో కానీ వ్యవహారంలో మాతో చర్చించింది ఏం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఉత్తర్వులు ఇచ్చినాక చూసాం. అందులో కూడా వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే బదిలీల్లో ఒకసారి ఏమో మండలం యూనిట్గా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారేమో అంతకుముందేమో గ్రామం యూనిట్గా చేస్తే చాలు, నేటివ్ విలేజ్ లేకపోతే చాలన్నారు. ఇప్పుడేమో నేటివ్ మండలంలో ఉండకూడదని చెప్పి అంటున్నారు. యాంబిగ్యూటీ అంటే ఈ ప్రభుత్వం 2 ఉత్తర్వులు ఇచ్చేసరికి కొంత ఆందోళనగా ఉంది. అదేదో వాళ్ళతో చెప్పి ఇదిగో ఈ పరిస్థితుల్లో ఈ కారణాల చేత ఇక నుంచి ఇదే పాలసీ తీసుకుంటున్నామంటే తప్పదు. ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా మనం కాదనం. కాకపోతే యాంబిగ్యూటీ లేకుండా వారితో కూడా ఒకసారి చర్చించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా జిల్లాల్లో జిల్లాల్లో బదిలీలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. పాపం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ అన్మ్యారీడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఇతర జిల్లా టు జిల్లా మ్యారేజ్లు చేసుకున్నారు. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ అందులో లేవని ఒక ఆందోళన అయితే వాళ్ళు చెందుతూ ఉన్నారు. ఏపీజేఏసీ అమరావతిగా డిఏ కావచ్చు, పీఆర్సీ కావచ్చు, వీటి కోసం